అని అంటారు అనమాట. అమ్మ సరే బిడ్డకి ఏది ఇష్టమైతే చేసేయడానికి ఇష్టపడుతుంది, కానీ తండ్రి ఏది హితమో అది చేస్తాడు. వాడు కాస్త నొచ్చుకున్నా కాసేపు ఆగుతాడు, కాస్త కటువుగా ఉండే ప్రయత్నం చేస్తాడు. కానీ పిల్లలైన మనం ఏం కోరుకుంటామంటే ఇప్పుడు అమ్మ దయని మనం బాగా కోరుకుంటాం, అంతే కదండి. శ్రీమన్నారాయణ అనడానికి కారణం కనుక అమ్మ ద్వారా మనకి మంచిగా తండ్రిని ఎలా చేయాలో తెలుసుకునేటువంటి తత్వమే ఏకాంత సేవ. ఆయన గోపన్న గారు చెప్తారన్నమాట, చక్కన చేరి మరుకేలి సాహించు వేళ నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవమని చెప్పవే. అద్రీజా వినితుడు అంటూ ఆ పాట ఉంటుంది కదా. అమ్మవారితో ఏకాంతమున ఉన్నప్పుడు వారిద్దరూ చర్చించుకునే చర్చల మాటలు ఏమిటి ఏమండి? ఈశ్వరేహం సర్వభూతానాం తామిహోపక్వయేస్సనం భారయ రంగనాథ జై జై రంగనాథ జై జై గోదాదేవి జై జై రంగనాథ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ గోవింద జయ జయ గోపాల జయ జయ 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 గోవింద జయ జయ గోపాల జయ గోవింద జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ మనోహర నందలాల జయ మురళీ మనోహర నలా కృష్ణ గోవింద గోవింద గోపాల కృష్ణ గోవింద గోవింద పతి చూడి కొడుతనాంచారి శోభానే 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 శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు కాముని తల్లియట చక్కదనాలకే సొంపు కళలకే మరుదు సోమునితో గుట్టువట సొంపు కలలకే మరుదు కోమలాంగి ఈ చూడి కొడుతనాచారి శోభానే 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 చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది ఈ చూడి కొడుతనాంచారి శోభానే 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 కలసాబ్ది కూతురట గంభీరాలకే మరుదు కలసాబ్ది కూతురట గంభీరాలకే మరుదు తలపలోకమాతయట దయమరి మరుదు తలపలోకమాతయట దయమరియే మరుదు జలజ నివాస
నివాసినియట చల్లదనమే మరుదు జలజ నివాసినియట చల్లదనమే మరుదు కొమెరి నీరా ఈ చూడి కొడుతనాంచారి శోభానే శోభానే దితయట అట్టే మహిమ ఏ మరుదు అమరవందితయట అట్టే మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు తమితో శ్రీ వెంకటేశు తానే తానే శోభానే ఉడరం నది చూడి కుడుతనాంచారి శోభానే సోల్లికి చాంగుబల తన చక్కెర మోవికి చాంగుబల చక్కని తల్లికి చాంగుబల కునికేడి మురిపెపు కుమ్మరింపు తన సలువ చూపులకు చాంగుబల సొలపుల పతితోగ సరెడి పలుకుల సొలపుల పతితోగ సరెడి చలములాలుకకు చాంగుబల చక్కని తల్లికి చాంగుబల తన చక్కెర మోవికి చాంగుబల చక్కని తల్లికి చాంగుబల కిన్నెరతో పతికెలన నిలుచు తన చెన్న మురుగులకు చాంగుబల కిన్నెరతో పతికెలన నిలుచు తన చన్ను మురుగులకు చాంగుబల ఉన్నతి బతిపై నొరగు నిలుచు తన సన్నపు నడిమికి చాంగుబల చక్కని తల్లికి చాంగుబల తన చక్కెర మేమికి చాంగుబల చక్కని తల్లికి చాంగుబలకి చాంగుబల తన చక్కెర మూవికి చాంగుబల చక్కని తల్లికి చాంగుబల బల బల గమనించాం జా జరా శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ
గోవిందా యావశక్తి. కృష్ణుడు నీలాదేవి భవనంలో ఉన్నారు అని తెలిసిన తర్వాత ఆ భవనానికి వెళ్ళి, అమ్మా నీవు ఈ విధంగా ఉండడం తగదు, స్వామిని మా అందరికీ అందివ్వడానికి నీవు వచ్చావు తప్ప నీవు స్వామితో నీ ఒక్కరవే ఉండడానికి కాదు అని అంటుంది. అమ్మ పురుషకారము అంటే బిడ్డలందరినీ చూడడానికి నీలాతుంగ స్థల గిరి తటి సుప్తం ఉద్బోధ్య కృష్ణం. గోదాదేవి చేసిన పని ఏమిటి అంటే నీలాదేవి దగ్గర నిద్రించినటువంటి కృష్ణస్వామిని లేపి మన భక్తులందరికీ మనందరికీ బిడ్డలందరి దగ్గరికి తీసుకొచ్చింది. పైకి ఒక ప్రేమ కథలా కనిపించినా అది ఒక పరమాత్మ జీవాత్మ యొక్క కథ. ఇదిగో ఈ ఆడినటువంటి బంతి స్వామివారి చేతిలో ఒకసారి కనిపించింది, పందారి ఉలడవన్ మైత్తనని పేరు పాడా అంటుంది. మరొకసారి అమ్మ చేతిలో బంతి కనిపించింది, ఆ బంతి పట్టుకున్నటువంటి చేతితో మమ్మల్ని అనుగ్రహించడానికి రావమ్మ అంటుంది. ఇప్పుడు అమ్మ చేతిలో బంతి ఉండాలా, స్వామి చేతిలో బంతి ఉండాలా అనేది ఒక ప్రశ్న. స్వామి చేతిలో బంతి ఉండేదానికన్నా అమ్మ చేతిలో బంతి ఉండడమే ఉత్తమము, అది మనకి రక్షకము అని చెప్తారనమాట. అంటే అమ్మ గెలవాలి, అమ్మ పైకి రావాలి అంటారు. ఎందుకు అని అంటే స్వామి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కనుక ఆయనకు అప్పుడప్పుడు ఈ యొక్క ఎందుకంటే నాన్నగారికి టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి, పనులు వ్యాపారాలు అన్నీ ఎక్కువ ఉంటాయి. పిల్లల విషయంలో అప్పుడప్పుడు కాస్త ఏదో అలా చూసి చూడనట్టుగా ఉండవచ్చును కనుక. కానీ తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఆ పిల్లలందరి మీద సమానమైనటువంటి ఆలోచన తల్లికి తప్పకుండా ఉంటుందన్నమాట. ఆ ప్రేమ అనేటువంటిది ఆ విధంగా వెళుతుంది. మరి అమ్మలో ఆ ప్రేమను కలిగించేవాడు తండ్రియే అవుతాడు. ఎందుకంటే స్వామి లోపల ఉన్నటువంటి ప్రేమే అమ్మ ఒక రూపంగా వచ్చింది, ఆయనలో ఉన్నటువంటి క్షమే మరో రూపంలో సహనంగా వచ్చింది. ఒకరు శ్రీదేవి ఒకరు భూదేవిగా ఉన్నారు ఆయన లోపలే. ఇది వీరు వేరు కాదు, ఒకటే. అందుకే విశిష్టమైన అద్వైతము అని అంటారు. ఒక్కటే కానీ కలిసి ఉన్న ఒక్కటి. వారు వేరా అంటే వేరు కాదు, మరి అలా కాకుండా ఒకటేనా అంటే ఒకటి కాదు. రామానుజాచార్యుల వారు అనుగ్రహించింది ఇదిగో ఇప్పటి వరకు మన చిన్నజీర స్వామి వారి వరకు మనం కొనసాగిస్తున్నటువంటి సంప్రదాయంలో ఉన్నటువంటిది ఏమిటి అంటే అమ్మ. ఆ బంతి ఏమిటి, మనం ఆడుకున్న బంతి పూబంతి ఏమిటి అంటే ఈ సృష్టి. ఈ సృష్టి లోపల ఈ భూమండలంలో ఉన్నటువంటి జీవరాశులు మనం. ఈ జీవరాశి ఈ భూపతి ఈ సృష్టి అమ్మ కనుక పై చేయి అమ్మ గలిస్తే గనక మనకి చాలా చక్కగా అమ్మ దగ్గర మనకు ప్రీతి కలుగుతుంది తొందరగా. అమ్మ నాకు ఇది కావాలని కానీ ఏదో చేస్తారే, తర్వాత ఏదో కషాయం పోద్దాం, ముందుడి చాక్లెట్ అడుగుతుందని ఇచ్చేద్దాం అనుకుంటుంది అమ్మ. కానీ స్వామి మాత్రం హితకారకుడు, తండ్రి హితకారకుడు, అమ్మ ప్రీతికారిణి అని అంటారనమాట. అమ్మ సరే బిడ్డకి ఏది ఇష్టమైతే చేసేయడానికి ఇష్టపడుతుంది, కానీ తండ్రి ఏది హితమో అది చేస్తాడు. వాడు కాస్త నొచ్చుకున్నా కాసేపు ఆగుతాడు, కాస్త కటువుగా ఉండే ప్రయత్నం చేస్తాడు. కానీ పిల్లలైన మనం ఏం కోరుకుంటామంటే ఇప్పుడు అమ్మ దయని మనం బాగా కోరుకుంటాం, అంతే కదండి. శ్రీమన్నారాయణ అనడానికి కారణం కనుక అమ్మ ద్వారా మనకి మంచిగా తండ్రిని ఎలా చేయాలో తెలుసుకునేటువంటి తత్వమే ఏకాంత సేవ. గోపర్ణ గారు చెప్తారన్నమాట, చక్కన చేరి మరుకేలి సాగించు వేళ నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవమని చెప్పవే. అద్రీజా వినితుడు అంటూ ఆ పాట ఉంటుంది కదా. అమ్మవారితో ఏకాంతమున ఉన్నప్పుడు వారిద్దరూ చర్చించుకునే చర్చల మాటలు ఏమిటి, వారు మాట్లాడుకునేటువంటిది ఏమిటి అంటే ఈ జీవులో ఉన్నటువంటి ఈ జీవులు, ఈ లోకములు, లోకస్తులు, లోకేశుల గురించి కూడా వారు మాట్లాడుకుని ఎవరిని ఎలా బ్రోవాలి, ఎలా రక్షించాలి, ఎవరి ఆపద ఏమిటి, ఎవరి కోరిక ఏమిటి, ఎవరి ధర్మం ఏమిటి, ఎవరి నీతి ఏమిటి, ఆయా కర్మలకు తగ్గట్టుగా వారికి ఫలాన్ని ఇచ్చేటువంటి చర్చ జరుగుతుంది. అందుకే ఏకాంత సేవ మనం చేయడం అనమాట. అది అమ్మ నాన్నల యొక్క ఏకాంతమే మన యొక్క బాగుకి ఒక గొప్ప మార్గం వస్తుంది. అది మనం ఆలోచన చేయాల్సినటువంటిది. అందరం కూడా ఆ కార్యంలో మనం ఇక్కడ చక్కగా సరదాగా విహారార్థం ఏదో అలా పెట్టి ఇలా పెట్టి మనకు లోపల ఎలా ఉంటుందో మనకు తెలిసినట్టుగానే మనం పూజిస్తాం. పుణ్యము పాపము తెలియని నేను, పూజలు సేవలు ఎరగని నేను, ఏ పూలు తేవాలి నీ పూజకని కన్నప్ప పాటలు అన్నట్టుగా మనం ఏదో రకంగా ఇలా మనకు తోచినట్టుగా ఇలాగే విధంగా తిరుమలలో జరుగుతుంది. రత్న ఖచ్చితంగా వైఢూర్యాలతో జరుగుతుంది. మనకు మన చేతనైన వాటితో మనం ఎట్లా సింహాసనం ఇదే పక్కనకో ఇదే పానుకోనకో ఇదే పరుపు అనుకున్నాం. ఏదేమైనప్పటికీ భగవాను మన సేవ స్వీకరిస్తాడు. పిల్లలు ప్రీతిగా మీ అబ్బాయి అమ్మా ఇదిగో అని చెప్పి 100 రూపాయల చీర కొనిస్తే ఎంత ఊరిపోతారండి.
అంతేనా? వాడే ఎదిగిన తర్వాత ఇంకా పెద్ద పట్టు చీర కొనిచ్చినా ఎంత ఆనందపడతారో, 100 రూపాయలు కాటన్ చీర ఇచ్చినా అందం. ధీమాన్యులు భగవంతుని యొక్క అనుగ్రహంతో మనం ఇక్కడ ఉండగలిగాం. ఈ గోష్ఠిలో గోదాదేవి చెప్పినట్టుగా మరింత మందిని మనం కలుపుకోగలగాలి అంతే. అదృష్టం ఉన్నటువంటి వారు వస్తారు, భగవంతుని సేవిస్తారు. కానీ మన బాధ్యతగా మనం మాత్రం గోదాదేవి చేసిన పని నలుగురికి చెప్పుకుంటూ వెళ్ళడమే. ఆ భగవంతుని యొక్క దీంతో కలుస్తూ ఉంటారు.